అధ్యక్ష, పోయిన ఏడాది గవర్నర్ గారి ప్రసంగంలో సార్ దేశంలోనే రికార్డు స్థాయిలో మనం ధాన్యం ఉత్పత్తి చేసుకున్నామని చెప్పుకున్నాం సార్. ఇగో సార్, ఇది పోయినసారి గవర్నర్ గారి ప్రసంగం సార్. ఈ ప్రసంగంలో పేజ్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 11లో ఏం రాసి అప్పుడు ఏం చదివారు గవర్నర్ గారు అంటే 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డుతో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. అప్పుడు నేను కూడా సపోర్ట్లు కొట్టినా సార్. వాస్తవం ఇది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు సార్? అప్పుడేమో 260 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులు. పోయిన ఏడాది కంటే ఈసారి దిగుబడి తగ్గిందని చెప్తా ఉన్నారు సార్ గవర్నర్లు ప్రసంగంలో. ఇవి గవర్నర్ గారు లెక్కలే సార్. అధ్యక్ష, పోయినసారి కంటే ఈసారి దిగుబడి 23.13 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది అని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా బయటపడ్డారు సార్. ఇగో ఇవన్నీ బయట పెట్టినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఈ విషయంలో సార్ ఇంకొకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైనటువంటి విషయం సార్. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 17.82 లక్షల రూపాయలని చెప్పారు సార్. దీంట్లోనే సార్ పర్ క్యాపిటా ఇన్కమ్ 4,18,931 రూపాయలు పర్ క్యాపిటా అని చెప్పారు సార్. ఇది కేవలం అంకెలు చెప్పడం కాదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము 2025లో చేపట్టినటువంటి కులగణన రిపోర్టు తప్పు అని చెప్తా ఉంది సార్ ఈ సంఖ్యలు. సార్ ఇక్కడ 17,82,000 డివైడెడ్ బై పర్ క్యాపిటా ఇన్కమ్ 4,18,931 వేస్తే సార్ టోటల్ జనాభా ఇది వేస్తే 4,25,00,000 మంది జనాభా వస్తుంది సార్ మన దగ్గర. మరి మన ప్రభుత్వం ఏమో 3,74,00,000 మంది ఉన్నారని ప్రభుత్వం చెప్పారు. మరి ఈ 50 లక్షల మంది ఆడికెళ్ళి వచ్చారో తెలియదు సార్. ఇక ఈ ప్రభుత్వం చెప్పిన లెక్కలు సార్. సార్ ఇక ఇంకొకటి సార్, 2025 గవర్నర్ గారి ప్రసంగంలో సార్ రైతు రుణమాఫీ సార్, రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి సార్ గత ప్రభుత్వం ఒకే పరీక్ష రాసి 2 సార్లు మార్కులు వేసుకుంది సార్. 2025 ప్రసంగంలో సేమ్ అంకెలు సేమ్ లెక్క, 2026 ప్రసంగంలో సేమ్ అంకెలు సేమ్ లెక్క సార్. మరి ఇప్పుడు కొత్తగా రైతాంగం తీసుకున్నటువంటి అప్పుల గురించి గవర్నర్ గారి ప్రసంగంలో లేదు సార్. వాటిని మాఫీ చేస్తారా చేయరా అనేటువంటి విషయం అందులో కనిపించట్లేదు సార్. ఏ సార్ ఇక అవే సార్ కొద్దిగా సమయం పడుతుంది సార్. ఇక అయితే గత గవర్నర్ గారి ప్రసంగంలో సార్ పాయింట్ నెంబర్ 14లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పథకం పెట్టి భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పారు సార్. పథకాన్ని ప్రారంభించిన ఏడాదిలోనే సార్ ఎక్కడ ఒక్కరికి కూడా లబ్ధిదారునికి ఇవ్వకుండా భూమి లేని పేదలకు ఒక్కరికి అనా పైసా ఇవ్వలేదు సార్. ఇప్పటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పథకం ప్రారంభించి జీవ సమాజ్ చేశారు సార్. సార్ ఇక 2025 నాటి గవర్నర్ ప్రసంగంలో సార్ ఇవే అంకెలు చెప్పారు, ఇదే కథ ఇదే స్టోరీ సార్. సార్ ఇక్కడ తెలంగాణలో రేషన్ కార్డుల కథ సార్ చాలా విచిత్రమైనటువంటి లెక్కలు సార్. తెలంగాణలో రేషన్ బియ్యం సరఫరా కాని ఇండ్లు 4.7% సార్. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. 95.3% ఇళ్లకు రేషన్ బియ్యం పోతున్నాయి సార్. 95.3% మంది ప్రజలు కంట్రోల్ బియ్యం మీద బతుకుతా ఉన్నారు సార్ మన తన. మరి దేశం ముందుకు పోతుందా వెనక్కి పోతుందా తెలియదు సార్. సార్ ఇక్కడ 2015లో సార్ 2015లో 87.57 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి సార్. 2026 వచ్చేసరికి 1,05,00,000కు చేరినాయి సార్ రేషన్ కార్డులు. 1,05,00,000కు చేరినాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో 2015లో 2.86 కోట్ల మంది రేషన్ బియ్యం తిన్నారు సార్. ఇప్పుడు సార్ 3,38,00,000 మంది తింటా ఉన్నారు సార్.
3,38,00,000 మంది రేషన్ బియ్యం తింటా ఉన్నారు సార్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 52 లక్షల మందిని పేదవాళ్ళుగా తయారు చేసినామని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి చెప్తా ఉన్నాయి సార్. విచిత్రం ఏంటంటే సార్, తెలంగాణ మొత్తం జనాభా సర్కార్ లెక్కల ప్రకారం 3,54,77,554 సార్. రేషన్ బియ్యం తింటున్న వాళ్ళు 3,38,00,000 అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టిస్తారు. ఇక మిగిలింది 16 లక్షల మందే సార్. మిగిలింది 16 లక్షల మందే సార్. వాళ్ళేం పాపం చేసిరు సార్, వాళ్ళకు కూడా ఇచ్చేస్తే సంపూర్ణ రేషన్ కార్డుల తెలంగాణ, సంపూర్ణ పేదరిక తెలంగాణగా మనం సమర్పించుకోవచ్చు సార్. సార్ ఈ లెక్కలన్నీ సరిపో అధ్యక్ష, మనం రాష్ట్రం ఏ పేదరికం వైపు ఎట్లా బుల్లెట్ ట్రైన్ అంత వేగంగా దూసుకుపోతున్న సంగతి సార్. ఇక 43వ పాయింట్ చూస్తే సార్, 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు సార్. ఇందిరా ఇల్లు 1,25,464 ఇండ్లను కనీసం పునాది కూడా తీయలేదు సార్. ఇంకా కనీసం పునాది తీయలే. ఇందిరమ్మ ఇళ్లకు పునాది కూడా తీయలే. 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి 5,073 కోట్ల రూపాయలు విడుదల చేసిరు సార్. ఇంకా 17,427 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సార్. నెలాఖరు అయిపోయింది సార్, ఆర్థిక సంవత్సరం అయిపోయింది. మరి ఇప్పుడు కొత్తగా పెట్టుకునే టార్గెట్ ఏంది? కొత్త టార్గెట్లో ఈ పాతవి కలుపుతారా? ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్లో పాత పైసలు కొత్త పైసలు కలిపి ఇందిరమ్మ ఇల్లు ఇంకా శరవేగంగా చేస్తారా లేదా అనేది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఉండాల్సిందే అధ్యక్ష. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి 44వ దాంట్లో పెట్టుకున్నారు సార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 6.52 కోట్ల పని దినాల ఉపాధిని కల్పించినామని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది సార్. సార్ ఇది ఎంత బాధాకరం అంటే సార్, ఇగో ఇది సార్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 సార్, పేజ్ నెంబర్ 149 సార్. ఇది ఇందులో ద MGNREG స్కీమ్ ప్రొవైడెడ్ వేజ్ ఎంప్లాయీస్ టు 40.62 lakh seekers generating 12.09 crore persons day. 12,09,00,000 పని దినాలను కల్పించడం చెప్పి 2024లో ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో పెట్టింది సార్. ఇదే ప్రభుత్వం సార్ 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఏం పెట్టింది సార్? 10,70,00,000 పని దినాలను కల్పించమని చెప్పి పెట్టింది సార్. 2004లో 12 కోట్ల పని దినాలు, 2005లో 10 కోట్ల పని దినాలు. తాజాగా సార్ ఇందులో గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టింది సార్ 6.52 కోట్ల పని దినాలంటే సార్ 5,57,00,000 పని దినాలను పేదవాళ్ళకు దూరం చేసింది సార్ ఈ ప్రసంగం ద్వారా. ఈ ప్రసంగంలో కనిపిస్తా ఉంది సార్ క్లియర్గా. నేను కొత్తగా చెప్తుంది కూడా కాదు సార్. అంటే ఈ ప్రభుత్వం NREGS స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో పేదవాళ్లను ఆ పథకానికి దూరం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దానికి కారణాలు వేరే కావచ్చు సార్. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ల పేర్లు మార్చి వాటాలు మొత్తం మీరే చూసుకోవాలనేటువంటిది ఇవి కావచ్చు, నేను కాదంటలేను సార్. కానీ పేదవాళ్ళకు మాత్రం ఈ పని దూరం అయిపోతా ఉంది సార్. ఒకప్పుడు కరువు పనిగా చెప్పుకుంటున్నటువంటి ఈ పనికి అసలు ఈ కరువు పనే కరువులో పడ్డా సార్. సార్ ఇంకా కంక్లూడ్ చేయండి. చేస్తాను సార్. ఇంకా సార్ ఇక 46వ పాయింట్ చూసుకుంటే సార్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉచిత ప్రయాణాలు చేసిందని ఇవాళ పుత్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సార్. ఓకే సార్, కాదంటలేం, మంచి కార్యక్రమం చేయాలి. ఈ స్కీమ్ ఎల్లకాలం బతకాలి. మా ఆడబిడ్డలందరూ ఫ్రీగా ఉచిత బస్సుల్లో తిరగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. సేమ్ టైం ఆర్టీసీ బతికితే ఇది జరుగుతుంది సార్. ఆర్టీసీ బతికితే ఇది జరుగుతుంది. సరే, ఇన్ని కోట్లకు సంబంధించిన 9,222 కోట్ల బస్సు కిరాయిలు ఆదా చేసినామని మనం ఇందులో చెప్పుకున్నాం సార్. మరి ఇంతమంది డబ్బు ఆర్టీసీకి ముట్టిందా లేదా అనేది మాత్రం ఇందులో చెప్పలేదు సార్. ఈ ఆర్టీసీకి ఇప్పటికే మనం అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినాం సార్. ఇది బతకాలంటే సార్ ఇది ప్రభుత్వంలో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉండే ఆర్టీసీని. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2 పెండింగ్ పిఆర్సీస్ ఉన్నాయి సార్, అవి చేయాల్సి ఉండే. పేమెంట్స్ పెండింగ్ డ్యూస్ ఉన్నాయి, అన్కండిషనల్ జాబ్ సెక్యూరిటీ, ఇట్లా అనేకమైనటువంటి డిమాండ్లు అక్కడ వస్తూ ఉన్నాయి సార్. ఇక ఆర్టీసీలో సంఘం లేదు. ఇప్పుడు ఆర్టీసీలో
సంఘాలు లేవు, ఏమీ లేవు సార్. వాటిని దిగ్విజయంగా ఖతం చేసింది గత గవర్నమెంట్. ఇప్పుడు ఎంప్లాయీ కస్టమర్స్ ఎవరికి చెప్పుకోవాలో చెప్పే పరిస్థితి లేదు, అగమ్య గోచరంగా ఉంది. ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసుకునేటువంటి ప్రక్రియను చేపడతారా లేదా అనేటువంటి అంశం గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టత లేదు. గత ప్రభుత్వం చేయలే, ఓకే, మనం చేస్తామని చెప్పినాం, అది చేస్తామా లేదా అనేది కూడా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్.